నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అయితే జగన్ గుండెల్లో దడ పుట్టిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పోలింగ్ శాతం అయితే పెరిగిపోయింది, 96% కూడా పెరిగింది అని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు, ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఎవరెవరైతే అవసరం ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి చాలా అంటే చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఓటు హక్కుని. అందుకే 96% పెరిగింది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే ఇక్కడ పర్సెంటేజ్ మనం చూడొచ్చు. సో ఇక్కడైతే నేను ఒకసారి చదువుతున్నాను, వినండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 90% పైగా పోలింగ్ అవుతున్న పోస్టల్ బ్యాలెట్లు ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ వర్గాల పోస్టల్ ఓట్లను అడ్డుకోవడానికి ఓటింగ్ అండ్ పేపర్ వర్క్స్ ని కష్టతరం చేసింది వైసీపీ ప్రభుత్వం అనే వార్తలు వచ్చాయి. కానీ ఈ వర్గాలు దాదాపు 90% పైగా ఆల్రెడీ ఓటు వేయడం ప్రజాస్వామ్యానికి శుభ పరిణామం అన్నట్టుగా ఇక్కడ వార్తలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఇక్కడ పర్సంటేజ్ వారీగా చూడొచ్చు. ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ లో ఎంతవరకు పర్సంటేజ్ అయితే అయింది అనేది చూద్దాం. ఇక్కడ గన్నవరంలో చూస్తే 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చూసుకున్నట్టయితే 94.03% అయితే పోలింగ్ అయింది. అండ్ గుడివాడలో చూసుకున్నట్టయితే 93.51% అయితే ఓటింగ్ పోలింగ్ అయితే నమోదైంది. పెడనలో కూడా చూసుకుంటే 77.94% అయితే ఓటింగ్ పోల్ అయింది. అండ్ మచిలీపట్నంలో చూసుకున్నట్టయితే 79.49% పోలింగ్ అయింది. అండ్ అవనిగడ్డలో చూసుకున్నట్టయితే ఇక్కడైతే 0 ఉంది. అండ్ పామూరులో చూసుకున్నట్టయితే 92.48% ఓటింగ్ అయితే అయింది. అండ్ ఇక్కడ చూస్తే పెనమలూరులో కూడా చూసుకున్నట్టయితే 89.71% అయింది. అండ్ టోటల్ గా చూసుకుంటే మొత్తం 68.70 పోలింగ్ అయితే మనకి నమోదైతే అయింది. సో దీని గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూసుకున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అంటే ఇక్కడ లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి మాత్రం గణనీయంగా దాని సంఖ్య పెరిగిపోయింది, శాతం పెరిగిపోయి పర్సెంటేజ్ పెరిగిపోయింది అనేది మనకి వార్తలు వస్తుంది. చూస్తున్నాం కూడా మనకి ఇక్కడ ఎంత శాతం పెరిగింది ఏంటి అనేది. సో దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు గత ఎన్నికల్లో అంటే 2019లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మనకి 1,00,000 ఉన్నాయి. అయితే అందులో వాళ్ళు ఓటింగ్ చేసినా కూడా ఇంచుమించు 59% వ్యాలిడ్ కాలేదు. అంటే వాళ్ళకి ఓటింగ్ చేయటం తెలియలేదు, ఈ పేపర్ బ్యాలెట్ ఎట్లా చేయాలి ఏంటి అని. ఈసారి అందుకు భిన్నంగా మనకి 5 లక్షల ఓట్లు ఉన్నాయి. 5 లక్షల ఓట్లలో 4.5 లక్షలు ప్రభుత్వ ఉద్యోగులు, 50,000 మనకి ఈ అంగన్వాడీలు, మిగిలిన అంటే పాత్రికేయులు తదితరులు అనమాట. ఇందులో మనకి ఇప్పుడు ఇంచుమించు 90% అంటే మొత్తం 68.70 అన్నా కూడా మనకి 7 నియోజకవర్గాలు మనకు వచ్చాయి. 7 ప్రాంతాల్లో మనం చూసుకుంటే బాగానే అయింది. 94 చిల్లర, 93 చిల్లర, 77 చిల్లర, 79 చిల్లర, 92 చిల్లర, 89 చిల్లర. ఒక చోట ఎందుకనో ఇవ్వలేదు, జరుగుతోంది. అంటే ఇంకా సరిగా ఫైనల్ లెక్కలు వచ్చి ఉండవు. అవనిగడ్డలో అవ్వలేదు. అది ఒక్కటే మనం చూసుకుంటే అది కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు వైసీపీ ప్రభుత్వం యాక్చువల్ గా ఈ బ్యాలెట్ దీనికి పోస్టల్ బ్యాలెట్ కి వ్యతిరేకంగా ఉంది. బికాస్ వాళ్ళ మీద వ్యతిరేకత ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ఉంది, అంగన్వాడీలోనూ ఉంది. మనకి తెలుసు ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు, పిఆర్సీ వాళ్ళు రివర్స్ చేశారు. అదే కాకుండా జీతాలు పట్టాల మామూలుగా వాళ్ళకి 1వ తారీఖు వచ్చేసరికి జీతాలు పడతాయి. వీళ్ళ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి జీతాలు పట్టాల. గతంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వీళ్ళకి జీతాలు సక్రమంగా అందాయి. కాకపోతే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఈయన ఏదో నేను మీకు ఉద్ధరిస్తాను అని చెప్తే వీళ్ళు ఇవన్నీ నమ్మారు. మీకు ఫిట్మెంట్ పెంచుతాను, లేకపోతే పిఆర్సీ పెంచుతాను అని అంటే వీళ్ళు చాలా భ్రమంలోకి వెళ్ళిపోయారు. ఏదో మనకి ఇంకా బ్రహ్మాండంగా ఏం చేస్తాడని. కానీ చూసుకుంటే ఉన్నది కూడా పోయింది. అవునా కదా? అని కాకపోతే మరి మొన్న May 1st మాత్రం అందరికి ఫస్ట్ కి పెన్షన్లు అన్ని వేసేసారు కదా. అకౌంట్ పెన్షన్లు ఎక్కడ పడ్డాయమ్మా? పూర్తిగా ఉద్యోగులకి జీతాలు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? ఎన్ని నెలల తర్వాత పడ్డాయి కరెక్ట్ గా? ఎందుకంటే 13వ తారీఖు ఓటింగ్ ఉంది కాబట్టి ఆ భయం, ఈ పోస్టల్ బ్యాలెట్ ఉంది కాబట్టి భయం, దానికోసం ఆయన వేసాడు అనమాట. అంటే అప్పుడు మాత్రం దానికి అప్పు దొరికింది, పెన్షన్లకు అప్పు దొరకట్లా. అవ్వాతాతలకు ఇవ్వడానికి కుదరట్లే. వాళ్ళకి 75% బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయంటాడు, 75% వాళ్ళకి బ్యాంక్ లో అకౌంట్ లోకి వెళ్ళటలే డబ్బులు. సో అంటే అవసరానికి డబ్బులు వస్తాయి, లేదంటే అది వాళ్ళ ఖజానాలోకి వెళ్తాయి. ఇక్కడ జరుగుతున్నది అది. ఇంకొక విషయం ఏంటంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ప్రభుత్వ ఉద్యోగులు గతంలో రోడ్డు ఎక్కారు,
అవన్నీ అయ్యాయి. అంగన్వాడీల విషయంలో మాత్రం చాలా ఘోరంగా జరిగింది. వాళ్ళని ఈడ్చుకెళ్ళి వాళ్ళని కొంగులాగి వాళ్ళ చీరల్లాగి వాళ్ళ నానా రభస చేశారమ్మా. అందుకోసం ఈసారి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎక్కడ ఓటింగ్ సరిగా అంటే వీళ్ళకి వేసిస్తారేమో కూటమికి, తెలుగుదేశం కూటమి, కానీ వీళ్ళు పేపర్ వర్క్ లేకుండా సరిగా వాళ్ళు ఓటింగ్ చేయకుండా ఉండడానికి చాలా ప్రయత్నించారట. కానీ వాళ్ళు పట్టుబట్టి ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఓటింగ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కసితో రగిలిపోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలి అనే దానికి ఇది తార్కాణం. బికాజ్ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి వేస్తే వాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు పోలింగ్ బూతుల్లో వాళ్ళు ఎంత అక్రమాలు చేస్తారో తెలియదు. ఆ తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారు, లేదు వాళ్ళ మనుషులు వచ్చి బలవంతంగా వీళ్ళ చేత ఓటు వేయించుకోవచ్చు, లేదు వీళ్ళ ఓట్లే గల్లంత అవ్వచ్చు. చాలా రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా ఓటు ఖచ్చితంగా మేము తెలుగుదేశం కూటమికి వెయ్యాలి అని ఒక పోస్టల్ బ్యాలెట్ని అయితే ఉపయోగించుకున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు. ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగులు, ఓ పక్క ఏమో ఈ అంగన్వాడీలు, మరో పక్క ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో దానికోసం తల్లడిల్లిపోతున్నాడు. అందుకోసం నిన్న ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాడు. ఇవాళ పనులన్నీ మానుకుని దాని మీద ఇవాళ ఒక మీటింగ్ పెడుతున్నాడు ఆయన. సో ఆల్రెడీ కూడా చాలా మంది నేతలు అయితే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ప్రచారాన్ని మానేసుకొని మరి చేస్తున్నారు అంటే ఇది ఎంత ఇంపాక్ట్ పడిందో వాళ్ళ పైన మనం అర్థం చేసుకోవచ్చు అంటారు. తప్పకుండా. నిన్న అసలు ఇప్పుడు భారతిని ఎక్కడికి వెళ్ళినా తరిగి కొడుతున్నారు కదా. వాళ్ళు ఫస్ట్ అడిగిందే పట్టాపాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటని. ఇప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం తప్పకుండా ఇంప్లిమెంట్ అవుతుందని ఒక ఖచ్చితంగా వాళ్ళకు నిర్ణయానికి వచ్చేసారు. దాంతో మా ఆస్తులు మా చేతిలో ఉండవనే భయంతో వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళని తరిమి కొడతారు పూర్తిగా. దానికోసమని ఇవాళ ఆయన ప్రచారం మానుకుని తాడేపల్లి ప్యాలెస్ లో దీని మీద సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. ఏదేమైనా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా ఈసారి వాళ్ళ ఓటుని 100కి 100% తెలుగుదేశం కూటమికి వేస్తారంటలో మాత్రం సందేహం లేదు. మరి ఎలా ఉండబోదు ఇప్పుడు ఈ ఒక్కరోజు ప్రచారం మానుకొని ఇప్పుడు ఈయన నేతల్ని కలిసినంత మాత్రం ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు? మరి అమ్మా డ్యామేజ్ అయిపోయాక ఇంకా నువ్వు ఏం చేస్తే ఏంటి, అది ఉంటుంది అని చెప్తున్నాడు నిన్న స్టేట్మెంట్ లో కూడా. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అంటున్నాడు తప్ప నేను తీసేస్తాను అనలా. ఇప్పుడు కేంద్రం నేను ఇంప్లిమెంట్ చేయమంటే నువ్వు చేసేస్తావా ఏదైనా? కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మేమైతే ఒప్పుకోలేదు, మేము నో అయ్యే చెప్పాము. కాకపోతే తాను లాబింగ్ చేసి మరి ఇది 3వ సారి ఆమోదం పొందేలాగా చేసింది, కానీ మేమైతే నో అయ్యే చెప్తున్నాం ఇప్పటికి కూడా అంటున్నాం. అవును, అది మాత్రం ఆ వార్తలు వచ్చాయి. ఇతనే లాబింగ్ చేసుకున్నాడు 3వ సారి, మళ్ళీ దాన్ని కేంద్రం మీద నెట్టేసే ఇదిలో ఉన్నాడు ఆయన. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇవన్నీ కూడా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బే. ఆయన చేసే తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన చేసిన పనులు కావచ్చు, ఏదో సంక్షేమాలు ఆయన్ని గట్టెక్కిస్తాయనుకుంటే ఏ రకంగానూ గట్టెక్కలేడు. రాష్ట్రాన్ని అయితే అప్పుల ఊబిలో ముంచేశాడు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.